73వ సర్గ. శ్రుత్వాదు పితరం వృత్తం భ్రాతరౌ చ నివాసితౌ విభరతో దుఃఖ సంతప్త ఇదం వచనమబ్రవీత్. భరతుడు తండ్రి మరణించినట్లుగా సోదరుడిద్దరూ దేశం నుండి వెడలగొట్టినట్లుగా విని దుఃఖ పీడితుడయ్యలా. కిం ను కార్యం హతస్నేహ మమ రాజ్యేన శోచతః విహీనస్యాధ మిత్రా చ భ్రాత్రా పితృసమేన చ. తండ్రి మరణించి తండ్రితో సమానుడైన సోదరుడు ప్రవాసం పోయి దుఃఖిస్తూ కష్టాల పాలై ఉన్న నాకు ఇప్పుడు ఈ రాజ్యం ఏమిటే అన్న. దుఃఖేమే దుఃఖమరో మకరోర్వణ్ణి క్షార వివాద రాజానం ప్రేతభావస్థం కృత్వా రామంచ తాపసం. రాజు మరణించినట్టు రాముడు తాపసుడైనట్టు చేసి నువ్వు పుండు మీద ఉప్పు చల్లావు. ఒక దుఃఖంలో మరొక దుఃఖానికై కులస్తత్వ భావాయ కాళరాత్రివాగత అంకారము పుహ్యస్మా పితామే నావబుద్ధవాన్. నువ్వు ఈ కులాన్ని నశింపచేయటానికి కాలరాత్రిలాగా దాపురించావు. నా తండ్రి కొరివిని కౌగలించుకొని తెలుసుకోలేకపోయాడు. మృత్యువాపాదితో రాజా త్వయా మే పాపదర్శని సుఖం పరిహృతం మోహాత్కులేస్మిన్ కులపాంసని. పాపము ఆలోచన కలదాన, నువ్వే తండ్రిని చంపావు కనుక అపవిత్రం చేశావు. అజ్ఞానం చేత నువ్వు కులంలో దుఃఖ కూడా సుఖపడకుండా చేశావు. వాం ప్రాప్య హి పితామేజ్యా సత్యసంధో మహాయశ తీవ్ర దుఃఖావిసంతప్తో వృత్తో దశరథో నృపః. సత్యవంతుడు మహాకీర్తిశాలి అయిన నా తండ్రి దశరథ మహారాజు నీ మూలంగా తీవ్రమైన దుఃఖం చేత పీడితుడై మరణించిన. వినాశితో మహారాజా పితామే ధర్మవత్తర కస్మాత్ ప్రభురాజితో రామ కస్మాదేవ వనం గతః. ధర్మశ్రద్ధ గల నా తండ్రి దశరథ మహారాజు ఎందుకు చంపావే అన్న. రాముడి దేశం నుండి బయటికి పంపి అరణ్యానికి ఎందుకు పంపావు? కౌసల్యా చ సుమిత్రా చ పుత్రయ శోక అభిపీడితే దుష్కరం యది జీవేత జీవేతాం ప్రాప్యత్వాం జననీం మమ. పుత్ర శోకంతో బాధపడుతున్న కౌసల్య సుమిత్ర నా తండ్రిని సహజీవనం కోసం జీవించతారు అనేది కల్లా. తమ నను త్వార్యోపి ధర్మాత్మా త్వయి వృత్తిమనుత్తమా వర్తతే గురువృత్తిజ్ఞో యదా మాతరి వర్తతే. ధర్మాత్ముడు పెద్దల విషయంలో ఎలా ప్రవర్తించాలో తెలిసినవాడు అన్నగారైన రాముడు నీ విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తాడు కదా, ఎందుకు తొందరపడ్డావు? తథా జ్యేష్ఠాయి మే మాతా కౌసల్యా దీర్ఘదర్శిని త్వయి ధర్మం సమాస్తాయ భగిన్యామివ వర్తతే. అలాగే దూరదృష్టి గల మా పెదతల్లి కౌసల్య కూడా ధర్మాన్ని అనుసరిస్తుంది. ఈ విషయంలో సోదరి విషయంలో ప్రవర్తించినట్టు కూడా నువ్వు ప్రవర్తించలేకపోయావా? తస్యా పుత్రం కృతాత్మానం చీరవల్కరవాసనం ప్రస్తాప్య వనవాసాయ కథం పాపీన శోచసి. పాపాత్మురాల అలాంటి కౌసల్య యొక్క బుద్ధిశాలి అయిన కుమారుడికి రాముడికి నారచీరలు కట్టి వనవాసానికి పంపిన తర్వాత కూడా నీకు విచారం కలగట్టేదా అన్న. అపాప దర్శనం శూలం కృతాత్మానం యశస్వినం ప్రవ్యాజ చీరవసనం కిం ను పశ్యతి కారణం. పుణ్యప్రదమైన దర్శనం కలవాడు సూర్యుడు నిగ్రహవంతుడు కీర్తిశాలి అయిన రాముడు చీరలు ధరింపజేసి అరణ్యానికి పంపావు కదే, ఏమిటి దీనికి కారణం ఏం చెప్తావు? లుబ్ధాయా విదితో మన్యే నతోహం నతేహం రాఘవం ప్రతి తథా హ్యప్నద్ధోరాజ్యార్థం త్వయా నీతో మహానయః. లుబ్ధురాలవై నువ్వు రాముడి విషయంలో నాకు ఉన్న భక్తి తెలియదని భావిస్తున్నావే, అందువల్ల రాజ్యం కోసం నువ్వు అనర్థం తెచ్చిపెట్టావు. అహం విపురుషవ్యాఘ్రావపశ్యన్ రామలక్ష్మణౌ కేన భక్తి ప్రభావేన రాజ్యం రక్షితుమే రక్షితుముత్సహే.
పురుష శ్రేష్ఠురాలైన రామలక్ష్మణుడు దగ్గర లేని ఈ రాజ్యాన్ని ఏ శక్తితో పాలించే సమర్థత కలిగి ఉంటాననుకున్నావు అని. తం హి నిత్యం మహారాజు బలవంతం మహాబల ఉపాసితో భూధర్మాత్మా మేరువనం తదా. కనుక మేరు పర్వతం తన రక్షణ కోసం తన చుట్టూ ఉన్న వనాన్ని ఆశ్రయించి ఉన్నట్లు మహాబలశాలి ధర్మాత్ముడైన దశరథ మహారాత్ముడు మా తండ్రిగా ఎప్పుడు బలశాలి రాముణ్ణి ఆశ్రయించి ఉంటాడని సంగతి నీకు తెలీదా? సోహం విధమహిమంభారం మహాధుర్య సముద్రం దమ్యోధుర నివాసాజ్యామహేయం కేన చౌజస. కాడికి కట్టదగిన పెద్ద వృషభం ఎద్దు యొక్క మోసే కాలిని ఇంకా కాలిని నెత మీద వేసుకోనేటువంటి చిన్న గిత్త దూడల లాగా ఏ బలం చేత రాజ్యాధికారాన్ని మొయ్యగలనే అని. అథవా మే భవేచ్చక్తిర్యోగై బుద్ధి బలీనవ సకామాం న కరిష్యామి త్వామహం పుత్ర గద్దిని. అథవ అంటే లేకపోతే సావధానాది ఉపాయాలను ఉపయోగించడం చేత బుద్ధి బలం చేత నాకు ఈ భారం మోసే శక్తి కలగవచ్చేమో. అయినా పుత్రుడి మీద మితిమీరిన ప్రేమ గల నీ కోరికను మాత్రం నేను తీర్చను. నమే వికాంగా వ్యాయతే వక్తం. వికాంక్ష నమే వికాంక్షాయాయేతాచ్యక్తుం త్వాం పాపనిశ్చయాం యది రామస్య నావేక్ష త్వయి స్యాన్ మాతృవత్సదా. రాముడు సర్వదా నిన్ను తన తల్లిలాగా చూసుకునేవా. అంచేత పాపబుద్ధి కలదానవైన నిన్ను వెడవటంకి మనసు రాకున్నది. ఉత్పన్నాదు కథం బుద్ధిస్తవేయాం పాపదర్శిని సాధు చారిత్రమభ్రష్టే పూర్వేషాం న వికర్షతాం. పాపాలోచన పరురాల సచ్చరిత్రను విడిచిపెట్టిందానా? మా అందరినీ నిందించే ఎట్లాంటి బుద్ధి, మా పూర్వులను నిందించేటువంటి నీ బుద్ధి ఎవరిచ్చాడే, ఎలా పుట్టి? అస్మిన్ కులే సర్వేషాం జ్యేష్ఠో రాజ్యే వియుచ్యతే అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహితాః. మా పుత్రులలో జ్యేష్ఠుడైన రాజ్యాభిషిక్తుడు కాగా మిగిలినందరూ అతన్ని భక్తితో సేవిస్తూ ప్రవర్తిస్తూ దానికి విరుద్ధంగా నువ్వు చేశావు. అది వంశాచారం కా. నహి మన్యే రుశంసే త్వం రాజధర్మమపేక్షతే గతిం వాన విజానాసి రాజవృత్తస్య శాశ్వతీం. ఊరురాలా, నీకు రాజధర్మం మీద ఆదరణ లేకపోవటం చేత శాశ్వతమైన రాజ పద్ధతి తెలియందాలాగా ఇలా ప్రవర్తించావు. సతతం రాజవృత్తే జ్యేష్ఠో రాజ్యే విశిష్యతే రాజ్ఞే నే మత్సత్సమం తత్స్యాత్ తత్స్వాదిష్ఠ్వాకూణాం విశేషతః. రాజధర్మానుసారం పెద్దవాడే జ్యేష్ఠుడే ఎప్పుడు రాజ్యాభిషిక్తానికి అర్హుడు. ఈ నియమ రాజులందరికీ సమానమై ఇక్ష్వాకు వంశీయుకుల ప్రథమ లక్ష్యం, ప్రధాన ధర్మం అదే. ఆ ధర్మానికే విరుద్ధంగా చేసేవారు. తేషాం ధర్మైక లక్షాణం కులచారిత్రయోగిన అత్ర చారిత్ర సౌందర్యం త్వాం ప్రాప్య వినివర్తితం. ఇక్ష్వాకు వంశీయులకు ధర్మమే ప్రధాన రక్ష. వాళ్ళ మంచి కులానికి తగిన సదాచారం ఉన్నవ. సచ్చరిత్ర విషయంలో వాళ్ళకి గల సర్వం నువ్వు నశింపజే. తవాపి సుమహాభాగా జనేంద్రాకుల పూర్వక బుద్ధేర్మోహగా కథమకం సంభూతస్వయి గర్హిత. నీ వంశంలో పూర్వపురుషులైన మహారాజులంతా కూడా మహానుభావులే కదా. నిందింపదగిన ఈ బుద్ధి మోహం నీకు ఎలా వచ్చింది? నతు కామం కరిష్యామి తవాహం పాపనిశ్చయే త్వయా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ. పాప నిశ్చయం కలదానా? నేను మాత్రం నువ్వు కోరినట్టు చేయ.
నువ్వు నా ప్రాణాలకే ముప్పు వాటిల్లే చెడ్డ పని మొదలుపెట్టి ఏ సత్విధానీమే వాహ ప్రియార్థం తవనాలఘ నివర్తయిష్వామి వనాధ్రాధరం స్వజన ప్రియం. నేనిప్పుడు నీకు అప్రియం చేయ నిశ్చయించ. స్వజనులతో దోషరహితుడు అయిన సోదరుడు అడవుల నుంచి వెనక్కి తీసుకువస్తా. నివర్తయిత్వా రామంచాహం దీప్తదేశ దాసభూతో భవిష్యామి సుస్థిరేనాంతరాత్మనా. రాముణ్ణి మళ్ళా వెనక్కి తీసుకువచ్చి ప్రకాశిస్తున్న తేజస్సు గల అతనికి సుస్థిరమైన మనస్సుతో దాస్యం చేస్తా. ఇచ్చేవ ముక్వా భరదో మహాత్మా ప్రియత పిత ప్రియేతరైర్వాక్య గణయస్తు దంస్తాన్ స్వకాతురశ్చాపి ధనాథ భూయ సింహో యథా పర్వత గహ్వరస్త. ఇత్యాశ్రే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 3 సర్గః. మహాత్ముడైన భరతుడు ఈ విధంగా అంటూ అప్రియాలైన మాటల చేత ఆమెను శోకపీడితుడై పర్వతగుహలో ఉన్న సింహంలాగా బేగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. 74. తాన్ తథా గర్హయిత్వా తు మాతరం భరతస్తదారుయేన మహతావిష్టా పునరేవాబ్రవీద్వచః. అప్పుడు భరతుడు తల్లిని ఆ విధంగా దూషి చాలా కోపం కలవాడై మరలా ఇలా రాజ్యాభ్రంశస్వ కైకేయీ నృశంసే దుష్టజారి పరిత్యక్వా చ ధర్మేణ మామృతం రుదతి భవా. క్రూరురాలా దుష్టమైన ప్రవృత్తి కలదా కైకేయీ, నువ్వు రాజ్యాన్ని లభించకపోగుగాక. ధర్మ విహీనురాలవైన నువ్వు మరణాన్ని గురించి ఏడుస్తూ కూర్చో. ఎందుదే దూషయత్ రాజా రామో బాభృత ధార్మిక యయోర్మృత్యుర్వినా వివాదశ్చాత్వత్కృతే తుల్యమాగతౌ. నీ మూలంగా రాజుకు మరణం, రాముడికి ప్రవాసం ఒక్కసారిగా ప్రాప్తించాయి. రాజు కానీ పరమ ధార్మికుడైన రాముడు కానీ నీకేం ఉపకారం చేశారు? భ్రూణహత్యామసి ప్రాప్తాకులశ్చాశ్చ వినాశన కైకేయీ నరకం గచ్చామాచ భర్తు సలోకతాం. కైకేయీ, ఈ కులాన్ని నశింపజేసి భ్రూణహత్యా పాపం పొంత నీకు నరకమే ప్రాప్తి. కానీ భర్తతో సారూప్యం లేదు. యత్వయా ధృతం పాపం కృతం ఘోరేణ కర్మణ సర్వలోక ప్రియం గిత్వా మమాప్యాపాదితం భయం. నీవి భయంకరమైన పని చేసి ఇలాంటి పాపాన్ని సంపాదించు. ఆ విధంగా అందరికీ అప్రియం చెయ్యటం చేత నీ కుమారుడవైన నాకు విస్మయం కలిగించావు. తత్కృతే విధావృతో రామశ్చారణ్యమాశ్రిత అయసో జీవలోకే జాతయాహం ప్రతిపాదిత. నీ మూలంగా నా తండ్రి చచ్చివాడు. రాముడు అరణ్యారానికి వెళ్ళా. నాకు కూడా ఈ లోకంలో గొప్ప అపకీర్తి తెచ్చి మాతృరూపేమి మామిత్రే నృశంసే రాజ్యకాముకి నతే హవిభాష్యోస్మి దుర్వృతే పతిమాతిని. నువ్వు నాకు తల్లి అనే పేరు పెట్టుకోగల క్రూరాలు, రాజ్యలోభం కలద, శ్రద్ధగా ప్రవర్తించి భర్తను చంప. నీవు నాకు మాట్లాడటానికి కూడా తగిన దానివి. కౌసల్యాచ సుమిత్రాచ యాశ్చాన్యామమ దుఃఖేన వహతావిష్టాస్వాం ప్రాప్య కులదూషిణీ. కులానికి చేటు తెచ్చిన నీ మూలంగా కౌసల్య, సుమిత్ర, మిగిలిన తల్లులందరికీ గొప్ప కష్టం తెచ్చిపెట్టా. నత్వమపశ్యపదే కన్యా ధర్మరాజస్య ధీమత రాక్షసీ తత్తర జాతాసీ కుల ప్రధ్వంసినీ విధు. యత్వయా ధార్మికో రామా నిత్యం సత్యపరాయణ వనం ప్రస్థాపితో దుఃఖాస్మిత చ త్రిదివం గతః. ధార్మికుడు సత్యపరాయణుడు అయిన రాముణ్ణి అరణ్యాలకు పంపేశావు. పుత్ర శోకంతో నా తండ్రి స్వర్గస్థుడే.
అందుచేత నువ్వు ధర్మాత్ముడు బుద్ధిశాలి అయిన అశ్వపతి కుమార్తెవు కావు. కేకయ్యరా మొత్తం పోయిందా? అయిపోయింది, మాడిపోయింది. మాడి పొగలొస్తుంది దానిలో పెట్టి పటకట్టు నీళ్ళు పోయమ్మ మెల్లగా. యత్ప్రధానాసి తత్పాపం మయి పిత్రా వినాకులే భ్రాతృభ్యాం చ పరిత్యక్తే సర్వలోకస్య శాప్రియే. నీవు చేసిన పాపం నాకు సంక్రమించడం, నా తండ్రి మరణించ, సోదరుడు నన్ను తరించ, నేను అందరికీ అప్రియుడే. కౌసల్యాం ధర్మ సంయుక్తాం వియుక్తాం పాపనిశ్చయే కృత్వాకం ప్రాప్సతే త్వజ్జలోకం నిరయగామిని. పాప నిశ్చయం కలదాన నరకానికి పోతాం. ధర్మాత్ముడైన కౌసల్యపుత్ర వియోగం కలిగించిన నువ్వు పోవటానికి తగిన లోకం ఏమిటో కూడా తెలియదు. ఏం నావబుద్ధసే క్రూరే నిజితం బంధు సంశయం జ్యేష్టం పితృ సమంగ్రామం కౌసల్యాత్మసంభ్రమం. కురురాలా కౌసల్య కుమారుడైన రాముడు ఆత్మనిగ్రహం కలవాడని, బంధువులకు ఆశ్రయమైన వాడని, జ్యేష్ఠుడవడం చేత మాకు తండ్రి వంటి వాడని నీకు తెలియదా? అంగ ప్రత్యంగజాపుత్రో హృదయాచ్యా విజాయనే తస్మాత్ ప్రియతమో మాతు ప్రియ ఏవ తు బాంధవాః. పుత్రుడు తన అంగాల నుండి ప్రత్యంగాల నుండి హృదయం నుండి కూడా పుట్టిన వాళ్ళవడం చేత తల్లికి అత్యంత ప్రియుడు. ఇతర బాంధువులు ప్రియులు మాత్రం. అంజదాకిల ధర్మాజ్ఞాస్వర భిక్స్వర సంవత వహమానౌ దదర్శౌర్యాం పుత్రౌ విగత చేతసౌ. ఒకప్పుడు ధర్మం తెలిసింది, దేవతల చేత పూజింపబడిన కామధేను తన పుత్రుడు భూలోకంలో ఉన్న మూర్ఛ చెందటగా చూస్తారు. తావద్ధ దివసం శాంతౌ దుష్టౌ పుత్రో మయీదరి రురోధ పుత్ర శోకేన బాష్పర్యాకులే క్షణ. భూలోకంలో రోజులో సగం భాగం ఆస్కర శ్రమించి ఆ వృషభాలు చూసి పుత్రశోకంతో కన్నీళ్లతో వ్యాకృతం చెందుతూ ఏడుస్తా. అధస్సాధ్వజదస్తస్యాసురరాజ్ఞో మహాత్మ బిందవః పతితాగాత్రయే సూక్ష్మాసురభిగంధిన. ఆ సమయంలో దేవేంద్రుడు కింద భాగంలో వెళుతుండగా కామధేనువు యొక్క పరిమళిస్తున్న సూక్ష్మమైన కన్నీటి బిందువులు అతనిపై పడి ఇంద్రో శృణిపాతం స్వగాత్రే పుణ్యగంధినం స్వరభిమ్మంజితే దృష్ట్వా భూయసిం తాం సురేశ్వరః. దేవాధీసుడైన ఇంద్రుడు తన శరీరంపై పడిన పరిమళిస్తున్న కన్నీటి బిందువులు పూజ్యురాలైన కామధేనువు కన్నీటి బిందు అయ్యి ఉంటుందనుకున్న. నిరీక్షమాణ చక్రాస్తాం తదచ్చ స్వరభింతితాం ఆకాశే విష్టితాం దీనాం వృదితీం ధృత దుఃఖితాం. దేవేంద్రుడు పైకి చూసి అక్కడ వ్యాకురాలై దైన్యంతో దుఃఖిస్తూ ఏడుస్తున్న కామధేనువుని చూసి తాం దృష్ట్వా శోక సంతప్త వజ్రపాణిర్యశస్వినం ఇంద్ర ప్రాంజలిరుద్విగ్న స్వరరాజో బ్రవీద్వచగా. వజ్రధరుడు దేవతా ప్రభు అయిన ఇంద్రుడు కీర్తిగల ఆ శోక సంతప్తురాలైన దిగు చూసి దిగులు చెంది నమస్కరిస్తూ ఇలా భయం కచ్చింద చాస్మాసు కుతశ్చిద్విద్యతే మగత్ కుతో నిమిత్త శోకస్తే బ్రూహి సర్వహితైషిని. అందరి హితాన్ని కోరేదానా మాకు ఎవరి నుండి మహాభయం రాబట్టి నీ శోకానికి కారణమేమిటో చెప్పు. ఏవ ముక్తాసు సర్వేశ్వర రాజేర దేవత ప్రత్యువాదతో ధీరా వాక్యం వాక్య విశారదం. ధీమంతుడైన స్వరరాజు మాటలు విని ధైర్యవంతురాలైన కామధేనువు ఇలా శాంతం మహాపాపం నవః కశ్చిత్ స్వదశ్చితమమాధివ అగం అగ్నౌ తు శోచామి స్వపుత్రౌ విషమే ఏకౌ దృష్ట్వా కృశౌ దీనారభూషరశ్మి ప్రతాపితౌ ఆధ్యమానో భవివర్ధౌ కర్షణేకేన. పాపం క్షమించుక ఇంద్రా, నీకు ఎక్కడి నుంచి ఏ భయం
నా పుత్రుడైన ఈ వృషభాలు కష్టంలో కృషి ఎండ బాధపడుతున్న వీటిని ఈ కర్షకుడు ఇంకా పీడిస్తున్నా దుఃఖమగ్నమై వీటిని చూడటం నాకు దుఃఖం మమ కాయా ప్రసూతౌ చై దుఃఖితౌ భారపీడితౌ యౌ దృష్ట్వా పరిత్యుక్తేహం పాస్తే నాస్తి పుత్ర సమప్రియ. భారం మోయ్యలేక దుఃఖిస్తున్న వృషభాలు నసిరి రెండు అంచేత వాటి దుఃఖాన్ని చూసి నాకు దుఃఖం కలిగింది. పుత్రుడితో సమానమైన ప్రియుడు ఉండడు కదా. యస్యా పుత్ర సహస్రస్తో కృష్ణం వ్యాప్తమిదం జగత్ తాం దృష్ట్వా హృదతీం చక్రోర సుతాన్మం జతే వరం. వందలాది కామధేను పుత్రుడు ప్రపంచనంతటా వ్యాపించున్నారు. అలాంటి కామధేనువు కూడా పుత్రులకై ఏడ్చడు చూసి దేవేంద్రుడు పుత్రుడిని మించిన వారెవ్వరూ లేరు కదా అని నిర్ణయించు సదా ప్రతిమముత్సాయ లోకదారణగామ్యయ శ్రీమత్యా గుణనిత్యాయ స్వభావ పరియేతిత యస్యా పుత్ర సహస్రాణి సావిభోజతి కామదు కిం పునర్యా వినా రామం కౌసల్యా వర్తయిష్యతి. ఈ లోకంలో శోకాల్లో నిరపాలని నని కోరికతో కామధేను సర్వదా అన్నిరోధంగా ప్రవర్తిస్తుంది. స్వభావం చేతనే ఎప్పుడు సకల సద్గుణాలు నిలయమై సకల ఐశ్వర్య సంపన్నులు వేల కొద్ది మిత్రుల పరంపర గల అలాంటి కామధేనువే ఈ విధంగా సంతానమైన వాళ్ళ కుశం కోసం అంటే తన సంతానమైన ఇద్దరు కోసం దుఃఖిస్తోంది కదా. ఏకైక పుత్రుడైన రాముడికి దూరమై జీవించాల్సిన కౌశల్ రాముడికై ఎంత దుఃఖిస్తుందో చెప్పగలవు. ఏకపుత్రాచ సాధ్వీజ విపచ్చేయం త్వయాగా అస్మాత్మం సతతం దుఃఖం ప్రీత్యచేక చ లక్ష్యతే. ఒకే కొడుకు కల ఈ పరమ సాధ్వీరుడు కుమారుడికి దూరం చేశావు. అందుచేత ఇహలోకంలో మరణంతో కూడా నీకు ఎప్పుడూ దుఃఖం. అగంక్ష పరిచితం భ్రాత్ విదుశ్చ సకలామివ వర్ధనం విసరుశ్చాపి కరిష్యామి న సంశయ. నా సోదరి విషయంలో నా తండ్రి విషయంలో అపచారం ప్రాయశ్చిత్తంగా చేయాల్సిందంతా చేసి నేను కీర్తి కూడా పెంచుకున్నా సంశయం. అనాయిత్వా తనయం కౌసల్యాయ మహాబలం స్వయమేవ పరీక్షావి వనం ముని దిశేవితం. మహాబలశాలి అయిన రాముడి అరణ్యం నుండి వెనక్కు రప్పించితే మునివాసమైన నేను అరణ్యానికి ఆయన తీసుకొచ్చి నాకేం పాప సంకల్పే పాపే పాపం త్వయాకృతం శక్తో ధారయితం పౌరై అశ్రుకంఠై నిరీక్షత. పాప సంకల్పం గలవు పాపాత్మురాల పౌరులందా దుఃఖాన్ని దిగమింకొని చూస్తుండగా నువ్వు చేసిన పాపాన్ని మోయజ. త్వాం వమగ్నిం ప్రవిశం వా స్వయం వా దండకాన్విష రజ్జుం బధానమయ కవా కంఠే నహితే న్యత్పరాయణం. అలాంటి నువ్వు అగ్నిలోనైనా లేక దండకారణ్యానికి వెళ్ళి ఊరిపోసుకోలేక ఇంకొక మార్గం ఏం లేదు. ఆగమప్యవినిఘం ప్రాప్తే రామే సత్యపరాక్రమే కృతకృత్యో భవిష్యామి విప్రవాసిత కల్మష. సత్యపరాక్రముడైన రాముడు రాజ్యాన్ని స్వీకరించాక నేను నా పాపమంతా తొలగిపోవటం చేత కృతకృత్యుణ్ణి అవుతా. ఇది నాగ ఇవారణ్యే తోమరాంకుశోదిత పపాద బిభి సంకృద్ధో నిస్వసన్నివపన్నగ. ఆ రంజంలో తోమరాలతో అంకుశాల చేత పొదవబడిన ఈగలాగా ఈ విధంగా చాలా కోపించిన వాడై భరతుడు సర్పంలాగా నిట్టూరుస్తూ నేల మీద పడి సంరక్త నేత్ర స్థిర శిథిలాంబరస్తత విధూత సర్వాభరణ భరణ పరంత బభూవ భూమౌ పతితో నృపాత్మజ శచీపదే కేతురివోత్పక్షయ. ఇచ్చాశేశ్రీమద్రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే చతుస్సప్తతిమస్తర్గ. కళ్ళు ఎర్రబడి వస్త్రం జారిపోతూ అలంకారాలన్నీ చల్లాచెదురుగా కింద పడిపోయి నేలపై పడి ఉన్న పరంతపుడైన ఆ భరతుడు ఇంద్రధ్వజ ఉత్సవాన్ నేలపై పడిన ఇంద్రధ్వజంలాగా ఉత్సవం తరువాత నేల మీద పడిన ధ్రువందా ఉత్సవ ధ్రువంలాగా ధ్వజంలాగా పడిపోయి
75వ సర్గ రేపు. అయ్యో తండ్రి